Honorable Minister Sri Nara Lokesh Garu, Sri Anant Ambani Garu, and under the dynamic leadership of Chief Minister Sri Chandrababu Naidu ji, Deputy Chief Minister Sri Pawan Kalyan ji, and Honorable Chairman Sri Mukesh Ambani ji, we promise we will change this entire landscape in Andhra Pradesh in next 2 years. I just want to express our deepest appreciation to the administration of Andhra Pradesh. I want to share 4 achievements. In October 2024, Andhra Pradesh state government launched India's most forward-thinking energy policy. Within 30 days, we signed MOU with the state government in the presence of Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu and our Director Sri Priyamesh Prasad Garu ji. We have committed investment worth 65,000 crore rupees in your state. We just want to demonstrate that together what we can do. When I came here with my team on 19th March 2025, it was a land like what you see behind. But in last 10 days, we have changed the landscape of this state, and this is just the tip of the iceberg. With this, I, on behalf of Reliance Industries Limited, a promise the beginning of the transformational journey and a true path-breaking new energy ecosystem in this country. What I want to do, sir, rather than talking, I want to display a short video where all of you can see what kind of facilities are going to come up at this place. Sahil, can you play the video, please? భారతదేశం దిగుమతి చేసుకున్న ఫాసిల్ ఫ్యూల్స్ అనగా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నందున కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి, సోలార్ మరియు హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ప్రాముఖ్యతను పొందుతున్నాయి. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ఒక కీలకమైన పునరుత్పాదక ఇంధన వనరు. ఫాసిల్ ఫ్యూల్స్కు స్థిరమైన ప్రత్యామ్నాయం నుండి ప్రారంభించి గ్రామీణ ఆర్థిక వృద్ధిని పునరుజ్జీవింపజేసి సిబిజి భారతదేశానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ గ్రీన్ రెవల్యూషన్కి నాయకత్వం వహిస్తున్నది రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్. ఇది రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఆర్ఐఎల్ యొక్క చొరవ. 2021లో ఆర్ఐఎల్ లీడర్షిప్ నుండి బలమైన మద్దతుతో ప్రారంభించబడిన రిలయన్స్ బయో ఎనర్జీ 2022లో దాని ఇంధన వ్యాపారానికి పుట్టినిల్లు అయిన జామ్నగర్ నుండి తన సిబిజి ప్రయాణాన్ని ప్రారంభించింది. మేము మొదటి దశ కింద భారతదేశం అంతటా 55 సిబిజి ప్లాంట్లను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన మోహరిస్తున్నాము. 2035 నాటికి మా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ను నడిపించడానికి రాబోయే సంవత్సరాల్లో ఈ వ్యాపారాన్ని అనేక రెట్లు పెంచడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఉపయోగించిన ఫీడ్ స్టాక్తో సంబంధం లేకుండా అధిక మిథేన్ కంటెంట్తో సిబిజిని ఉత్పత్తి చేయడానికి మా ప్లాంట్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అమర్చబడి ఉన్నాయి. ఇది సిఎన్జికి డ్రాప్ ఇన్ రిప్లేస్మెంట్. భారతదేశం అంతటా ఇప్పటికే పనిచేస్తున్న అంకితమైన సిబిజి ఫ్యూయల్ స్టేషన్స్తో రిలయన్స్ బయో ఎనర్జీ సిబిజిని ఆటోమేటిక్ ఇంధనంగా ఉపయోగించడంలో ముందుంది. ఇక్కడ మీరు సిబిజిపై సమర్థవంతంగా నడుస్తున్న బస్సులు, ఆటోలు మరియు ట్రక్కుల పెరుగుతున్న సముదాయాన్ని చూడవచ్చు. ఈ క్లీన్ ఎనర్జీ వనరు యొక్క ఆచరణాత్మక అనువర్తనం మరియు ప్రయోజనాలను ప్రదర్శిస్తుంది. సిబిజిని వంట ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు. ద్విచక్ర వాహనాలు, వ్యవసాయ పరికరాలు మరియు అంతకు మించి పెరుగుతున్న వినియోగంతో ఆటోమోటివ్ మరియు ఇతర పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిబిజి సిద్ధంగా ఉంది. జెనెటిక్ ఇంజనీరింగ్ మరియు అంకితమైన R&D కేంద్రాలతో రిలయన్స్ బయో ఎనర్జీ భారతదేశానికి అనుగుణంగా బయో ఎనర్జీ పరిష్కారాల అభివృద్ధికి నాయకత్వం వహిస్తోంది.
కంప్రెస్డ్ బయోగ్యాస్తో పచ్చదనం, పరిశుభ్రమైన భవిష్యత్తు వైపు ఈ ప్రయాణంలో మాతో చేరండి. కలిసి మనం మార్పు తీసుకురావచ్చు. Thank you. Before concluding, I would like to say on behalf of our young leader, Sri Anant Ambani Garu, he has conveyed his deep appreciation to the state government, and I, on behalf of entire Reliance Industries Parivar, commit that we will do something which Andhra Pradesh has not seen before. Thank you so much. Jai Hind, Jai Andhra Pradesh. In the remarkable achievement is a testament to the visionary leadership of our Andhra Pradesh government and the unwavering commitment of Reliance Industries Limited to innovation, sustainability and national progress. So వీరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన దేశం విశ్వంలోనే నంబర్ 1 పొజిషన్లో నిలిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మన కనిగిరి ఎమ్మెల్యే శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మన కనిగిరి ఎమ్మెల్యే గారు శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఎవరు వచ్చారు ఇక్కడికి? వినపడ్డల్లా కాదు, మన కనిగిరి ముఖ్యమంత్రి, మన కాబోయే ముఖ్యమంత్రి. అవునా కాదా? మీ అందరికీ అన్న లోకేష్ అన్న మన ప్రాంతానికి రావటం, మరి మీరు 9:30కి ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ నా పాదాభివందనాలు. ఎందుకంటే నేను చెప్పా, అన్న నువ్వు ఏ టైం చెప్తే ఆ టైంకి మన వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పి అన్నని చెప్తే నేను 9:30 కల్లా వస్తానని చెప్పేసి మన లోకేష్ బాబు గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాజెక్ట్ అయితే నేనైతే అడగలేదు. నవంబర్ 19వ తారీఖున రిలయన్స్ కంపెనీ వారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేసుకునేటప్పుడు ఎంఓయూ అయిపోయిన తర్వాత మన లోకేష్ బాబు గారు వెంటనే మన కనిగిరి ప్రాంతంలో ఈ రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ని పెట్టాలని చెప్పి వారు కోరారు. అంటే అడగకుండా ఇచ్చిన మన నాయకుడు. అందుకనే నేను ముఖ్యమంత్రిని సంబోధిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సమరం జరుగుద్దని నేను ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలా. మరి ఆ రోజు అడిగిన వెంటనే నేను అడగలేదు, అదే మీకు చెప్తూ ఉన్నాను. మీరందరూ ఏమనుకుంటారంటే మన బొడ్డోడు వెళ్ళి అక్కడ తిరిగి లోకేష్ అన్నతో కొట్లాడి తెచ్చి ఉంటారని మీరు అనుకుంటారు. కానీ నేను అటేం జరగలేదు. అది ఆయన యువగలంలో పాదయాత్ర వచ్చినప్పుడు నాకు ఆనందం వేసింది. ఎందుకంటే నేను గెలిచిపోతున్నానని. ఎందుకంటే యువగలం పాదయాత్రలో మీరు చూపిన ఆదరణ అన్న ఈ ప్రాంతం మొత్తం కూడా చూశాడు. చూసినప్పుడు గుర్తుపెట్టుకొని ఈ ప్రాజెక్టుని మరి రిలయన్స్ కుటుంబంతో ఒప్పించి మన ప్రాంతానికి తెచ్చినందుకు వారికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి రిలయన్స్ కంపెనీ వారు కూడా ఇక్కడ ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు తెలుపుతూ, మరి మీరందరూ మన అనంత్ అంబానీ గారు వస్తారని చెప్పి చాలామంది ఇక్కడ ఆశపడ్డారు సార్. కానీ ఆయన పాదయాత్ర చేయడం చేత రాలేని చెప్పారు. కానీ మన లోకేష్ అన్నకి వాళ్ళిద్దరు మంచి క్లోజ్, వాళ్ళ మిత్రులు, ఇబ్బంది ఏం లేదు మనకి. ఆయన కూడా ఎల్లోనో మీరు చూడాలని కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చిన ప్రసాద్ గారికి, మరి అదేవిధంగా మాధవ్ గారికి ఈ వెనకబడ్డ ప్రాంతాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ, ఎందుకంటే మీరు ఏది అడిగినా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
ఇక్కడ రైతుల పరిస్థితి, మాకు ఇక్కడ తిండి కూడా జరగని పరిస్థితి. ఈ ప్రాంతం నుంచి 74,000 మంది వలసలు ఉన్నారు సార్. భారతదేశం కాదు, ఏ దేశం వెళ్ళినా మా కనిగిరి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అంతా ఇక్కడ జరగని పరిస్థితిలో ముసలి తల్లిదండ్రులు ఇక్కడ వదిలిపెట్టేసి బతుకుదేరి కోసం మీరు ఎక్కడికన్నా పోండి, కొద్దిసేపు ఆగితే మీ దేవురు అని అడగండి, వాడు గ్యారంటీగా 1 గంటలో కనిగిరని చెబుతాడు. అంతమంది వలసలే. నేనైతే బాధపడుతుండేవాడిని. ఇటువంటి ప్రాంతాల్లో పుట్టాము, ఈ ప్రాంతానికి ఏమి చేయలేకపోతున్నామని నా మనసులో బాధ. ఎప్పుడు ఏదో ఒకటి ఇక్కడ చేయాలని ఒక తపనతో ఉండేది. కానీ ఆ బాధ నుంచి నన్ను విముక్తి కలిగించారు మన అన్న లోకేష్ అన్న గారు. సార్, నేను పెద్దగా స్పీచ్లు ఇవ్వడం రాదు సార్ నాకు, అందువల్ల మీరు ఏం తప్పులంటే క్షమించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం ఎట్ట బాగుపడాలి, మనం ఎట్ట ఉండాలి, మా రైతుల పరిస్థితి ఏంది, రాంగ ఇంకా మిగతా వాళ్ళు కూడా వలసలెళ్ళి మా బిడ్డలు బాధపడుతున్నారు. మా తల్లిదండ్రులు సార్ ఈ ప్రాంతంలో ఉంటారు, మేము ఎక్కడో బొంబాయిలో ఉంటాం. వారు చనిపోయారని సమాచారం తెలిసిన తర్వాత బాడీని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజుల తర్వాత వచ్చి దహనం చేసుకునే పరిస్థితి సార్ ఈ గడ్డ. ఇటువంటి గడ్డలో నాకు ఇంతకన్నా అంటే ఇటువంటి రైతుకు మేలు జరుగుతుంది, అదేవిధంగా మీకు సమాజానికి మేలు జరిగే ఒక గ్రీన్ ప్రాజెక్టు. అయితే మా దౌర్భాగ్యం, నిన్న మొన్న కొంతమంది వైసీపీ సోదరుల కడుపులో మంట మొదలైంది. ఒకడంటాడు బొబ్బలు వస్తాయంటాడు. ఒరే నాయన, అది భూపాల్లో గతంలో ఎనర్జీ అదేదో బ్లాస్ట్ అయి జరిగిన ఆ సన్నివేశాలు ఇక్కడ ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్తున్నారు. దీని గురించి నాకైతే ఎక్కువ తెలియదు, కానీ వారు సంభాషణలో మన కొట్టిపాటి రవికుమార్ గారు కానీ లేకపోతే మన స్వామి గారు కానీ మన లోకేష్ అన్న గారు పూర్తిగా వివరిస్తారు. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఏ రోజైతే యువగలం రోజు పాదయాత్ర అయిపోగానే గెలుస్తానని ఒక నమ్మకం ఉంది. కానీ ఈ సభ ద్వారా మన ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని లోకేష్ అన్న గారు ఆ బాధ్యత తీసుకుంటారని ఆశిస్తూ, మనకు 5 సమస్యలు ఏమేంటి? 1 వెలుగొండ ప్రాజెక్ట్, 2 తాగునీరు, 3 రైల్వే లైను, 4 ఈ సంస్థలు కావాలనుకున్న అవి కూడా వచ్చేసినాయి, 5 త్రిబుల్ ఐటీ కావాలా వద్దా? కాబట్టి ఈ అన్న ఈ 5 సమస్యలకి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని కలిసినప్పుడు రైల్వే సమస్య ఉన్నప్పుడు మీరు వెళ్ళి సిఎస్ గారిని కలవమన్నారు. మన సిఎస్ గారిని కలిస్తే వెంటనే వారు సిఎస్ గారు 12.5 కోట్ల రూపాయలు మన రైల్వే లైన్లో ఆగిపోయిన డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి అదేవిధంగా ఈరోజు డ్రింకింగ్ వాటర్ జలజీవన్ మిషన్లో తిరిగి మన ముఖ్యమంత్రి వాళ్ళైన నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని మెప్పించి, గతంలో వద్దన్న జగన్మోహన్ గారి నాకొద్దు ఈ నిధులు అని చెప్పి పక్కన పడేసిన నిధుల్ని తిరిగి మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి మరి తిరిగి ఆ నిధులు తీసుకురావడం జరిగింది. అన్న, మా ప్రాంతంలో ఫ్లోరైడ్ వల్ల ఈ కిడ్నీ సమస్యలతో ప్రాణాలు పోతూ గత 200-300 మంది చనిపోయి ఉన్నారు. భవిష్యత్తులో కూడా మనం వాటి నుంచి నివారించాలంటే మాకు తాగునీరు కంపల్సరీగా మీ ద్వారా జరగాలని కోరుకుంటూ, మరి ఏదైతే రైల్వే లైన్ ఉందో ఆగస్టు 15వ తారీఖున మీరు కనిగిరి వచ్చి మళ్ళా అది ప్రారంభించాలనేది కోరిక. ఎందుకంటే ఒడిదుడుకులన్నీ తీరిపోయినాయి కాబట్టి మాకు రైల్వే వారు చెప్పింది అతి త్వరలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల సహకారం ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టులు ఎక్కడ ఆగవని చెప్తూ ఉన్నారు. దయచేసి దాని మీద కూడా దృష్టి పెట్టి మా త్రిబుల్ ఐటీని మీరు ఇస్తారని ఆశిస్తూ, మరి నేను మాట్లాడేదానికన్నా కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని అంటే కొందరు చెప్తూ ఉన్నారు. నిన్న సాక్షి పేపర్ రాశాడు, అయ్యా మొదలు పెడతారు పూజకే తప్ప ఇక్కడ ఎక్కడుంది భూమి అని చెప్పన్నారు. మా రైతులు సాక్షిగా చెప్తున్నాను,
రిలయన్స్ సంస్థ వారికి మీకు అవసరమైతే 50,000 ఎకరాలు ఈ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్కి ఇవ్వడానికి మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారని సభాముఖంగా గట్టిగా చప్పట్లు కొట్టండి. రిలయన్స్ అంబానీ గారికి, ధీరుభాయ్ అంబానీ గారు పైన కూడా ఆయన కనపడాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో గతంలో చేయలేకపోయాం, ఇప్పుడు అనంత్ అంబానీ గారు ఇక్కడ చేయడానికి వస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. ఏదన్నా తప్పులుంటే క్షమించమని కోరుకుంటూ మా కలెక్టర్ మేడం కానీ, జిల్లా మంత్రులు కానీ, మరి మా తోటి ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడు నన్ను ఒక తమ్ముడిగా ఆదరిస్తూ ఎప్పుడు సహాయ సహకారాలు చూస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఇంత వైభవం ఘనంగా వచ్చిన మీ అందరికీ చాలా మంది పాలు పిండుకోలేదు, గడ్డి వేయలేదు, అయినా వచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. మీ ఫోన్ ఇక్కడే ఉండిపోయిందండి ఎమ్మెల్యే గారు. అంటే పేరు చాలా సినిమా టైటిల్ లాగా చాలా గంభీరంగా ఉంది అనుకున్నాను, కానీ గొంతు కూడా అలాగే ఉందండి, అండ్ గుండె కూడా అలాగే ఉందని తెలుస్తోంది. ఒక్కసారి ఉగ్ర నరసింహారెడ్డి గారికి గట్టిగా చప్పట్లు. మీరు డెఫినెట్గా మీరు అనుకున్నవన్నీ జరుగుతాయండి, ఎందుకంటే అక్కడ కూర్చున్న లీడర్ ఎలాంటి వాళ్ళండి, ఎవరి బిడ్డ. మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గొప్పతనం ఉందండి, చాలా సంపదలు ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వెలకట్టలేని వజ్రం ఉంది. ఏ సిరులు సాటిరాని సంద్రం. మన సీఎం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఒకసారి గట్టిగా చప్పట్లతో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనకేం లోటు చెప్పండి. అండ్ మన లోకేష్ బాబు గారు, వారికి నరనరాన ఒక అలవాటు ఉందండి, అంటే అబ్స్టికల్స్ ఉంటే వాటిని ఆపర్చునిటీస్గా మార్చేస్తారనే విజన్తో, అండ్ ఏమైనా ఛాలెంజెస్ ఉంటే వాటిని ట్రయంప్స్గా మార్చేస్తారు, వాటిని గెలుపులుగా మార్చేస్తారు. సో ఆయన పట్టారు, ఈ ప్రాంతానికి తీసుకురావాలి అని ఆయన పట్టుబదులని విక్కబారకుండా సాధించి చూపించారు. ఒకసారి లోకేష్ బాబు గారికి గట్టిగా చప్పట్లు. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ డిజేబుల్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్, వారిని మనస్ఫూర్తిగా మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మన యువ నాయకులు యువగళం పాదయాత్రతో మన ప్రాంతాన్నంతా కూడా చూసి ప్రకాశం జిల్లాకి పరిశ్రమల సాధనలో కృషి చేసి భవిష్యత్ దిక్సూచిగా ఉన్నటువంటి మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఈ ప్రాజెక్టులో ఒక భాగస్వామ్యంగా కీలకంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారితో పాటు కనిగిరి ప్రాంతంలో ఈ ప్రాజెక్టు కావాలని చెప్పి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన జిల్లావాసి విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా ఎనర్జీ సెక్రటరీగా ఉండి ఈ ప్రాజెక్టుని మన రాష్ట్రంలో రావడంలో విశేష కృషి చేసినటువంటి చీఫ్ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారికి, అదేవిధంగా రిలయన్స్ ప్రతినిధులు శ్రీ ప్రసాద్ గారికి, మాధవరావు గారికి, సంస్థ సిఇఓ గారికి, జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారియా గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సహచార శాసనసభ్యులకి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి, మాజీ శాసనసభ్యులకి, దర్శి ఎర్రగొట్టపాలెం ఇన్ఛార్జీలకి, ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న అధికారులు, అనధికారులు మరియు రిలయన్స్ సంస్థ ప్రతినిధులకి, కనిగిరి ప్రకాశం జిల్లా ప్రాంతం ఇచ్చినటువంటి ప్రజలకి, మీడియాకి నా నమస్కారాలు. ఈరోజు ప్రకాశం జిల్లా చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈ రాష్ట్రంలోనే రిలయన్స్ సంస్థ మొట్టమొదటి బయోగ్యాస్ ప్రాజెక్టుని మన ప్రకాశం జిల్లాలో ప్రారంభించడం చాలా సంతోషం. దీని ప్రాజెక్టు ఇక్కడ రావడంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ మరోలేనిది. ఈజ్ ఆఫ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్లకు మార్చి ఈరోజు రిలయన్స్ సంస్థ ప్రతినిధులే ఆశ్చర్యపోయారు. చాలా స్పీడ్గా ఈ భూములు క్లియర్ చేయడం కావచ్చు,
పవర్ ఇవ్వటం కావచ్చు, సౌకర్యాలు కలగజేయటం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఇంత త్వరగా సౌకర్యాలు కలపడానికి ఈ రాష్ట్రం యొక్క స్పీడ్ ఆఫ్ బిజినెస్ని వారు కొనియాడుతున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పనే మన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు కష్టకాలంలో ఉన్న రాష్ట్రానికి, అంధకారంలో పోతున్న రాష్ట్రానికి వెలుగు చూపే కోసం తెలుగుదేశం అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బీజేపీ మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి మన నాయకులు యువ నాయకులుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అత్యంత వేగంగా పరిగెత్తా ఉన్నారు. క్యాబినెట్లో కూడా ఏ ఒక్క మంత్రి కూడా వారి స్పీడ్కి అందుకోలేకుండా ఉన్నారు. వారు నిద్రపోయేది 4 గంటలు అనే విషయం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసిన విషయమే. అహర్నిశలా ప్రాజెక్టులు తీసుకొని వస్తున్నారు. గత ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి ప్రాజెక్టులు తరివేసింది. విశాఖపట్నంలోని లూరు గ్రూప్ కావచ్చు, మన రాష్ట్రంలోని అమర్ రాజా ప్రాజెక్టులు కావచ్చు, తరిమి కొడితే ఈరోజు దేశంలోని ప్రతి ఒక్క ప్రాజెక్టు తిరిగి మన రాష్ట్రం వైపు చూస్తుందంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క విశిష్టతని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తీసుకుంటే 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికే 5 లక్షల పైగా ఉద్యోగాలు కల్పేదానికి అవకాశాన్ని మన ప్రభుత్వం కలిగించిందని నేను తెలియజేస్తా ఉన్నాను. సూపర్ 6 హామీల్లో వరుసగా మనం అమలు చేసుకుంటూ వస్తున్నాం. 200 పెన్షన్ 2000 చేసి 2000ని 3000 చేయడానికి, మనం పెంచిన 2000 3000 చేయడానికి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఆపసోపాలు పడుతూ ఉంటే మనం ఎన్నికల ముందు నుంచే మనం 4000 చేసినటువంటి మొదటి హామీని నిలబెట్టినటువంటి ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి చెందని నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా డిఎస్సి మీద సంతకం చేశాం. డిఎస్సితో పాటు వర్గీకరణ చేసి చేయాలనే సంకల్పంతో ఇవి 2 కూడా పూర్తి చేసి ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ మన ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంతేకాకుండా ఈరోజు దీపం 2 పథకం తీసుకొచ్చి ఈ దీపం 2 పథకం ద్వారా ఆడపడుచులకి అండగా ఉన్నటువంటిది కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతేకాకుండా ఈరోజు తల్లికి వందనం మీద మాట్లాడుతున్నారు వాళ్ళు. విద్యా సంవత్సరం ముగిసి 2వ విద్యా సంవత్సరం మొదలయ్యే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చెప్పిన విధంగా 15,000 రూపాయలు తల్లికి వందనం తల్లుల ఖాతాకు జమ చేస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళు ఏం చేశారు, ఇద్దరికి 30,000 ఇస్తామని ఒకరికి 13,000 ఇచ్చారు. మనం ఎంతమందిని ఇస్తామో అంతమందికి ఇస్తున్నామని చెప్పేసి విశ్వసనీయత కలిగినటువంటి మన నాయకుడి సారథ్యంలో తల్లికి వందనం పథకం అమలు చేయడానికి మన యువ నాయకులు నారా లోకేష్ గారు సర్వసన్నద్ధమయ్యారనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు తీసుకుంటే మన ప్రాంతంలో ప్రధాన సమస్యలు అనేటువంటి ఇప్పుడే ఉగ్రా గారు చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టుతో పాటు పరిశ్రమలు తీసుకురావడం మనకు వస్తుంది. మన ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి నదుల అనుసంధానం కూడా మనకు ఉపయుక్తమైనటువంటి పరిశ్రమ ప్రాజెక్టు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున హాస్పిటల్స్ దగ్గర నుంచి హాస్టల్స్ దగ్గరికి ప్రతిదీ కూడా ఈ ప్రాంతంలో మనం ప్రభుత్వం అడుగులేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. రోడ్డు కనెక్టివిటీ మనకున్నటువంటి ఖమ్మం నుంచి ఒంగోలుకి 4 లేన్ రోడ్డు కూడా మన ప్రభుత్వం కంకణబద్ధమై తీసుకొస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే పేదల సేవలో ప్రభుత్వం అని చెప్పి 1వ తేదీన ప్రతి ఒక్క నాయకుడిని గ్రామాల్లోకి పంపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు పేదల సేవలో ఉన్నారు. ఆ పేదల సేవలో పంపిణీతో పాటు పేదలకి ఇళ్ల కోసం ఎస్సీ ఎస్టీలకైతే బీసీలకి మనం ఇచ్చేటువంటి 2.5 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తామంటే యూనిట్ కాస్ట్ ఎస్సీలకు బీసీలకు ఇంకొక 50,000 కలిపి 3 లక్షల రూపాయలు ఇంటికి, అదేవిధంగా ఎస్టీలకి 3,25,000 రూపాయలకి మన ప్రభుత్వంలో ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం 2014-19లో ఇంటి నిర్మాణానికి 2,25,000 ఎస్సీలకి 2.5 లక్షల ఎస్టీలకి ఇస్తే గత ప్రభుత్వం ఆ యూనిట్ 2,80,000కు తగ్గించింది. మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఇళ్ళు కట్టుకోకున్నామని అని చెప్పేసి ఆ ప్రభుత్వంలో మంజూరైన ఇళ్ళకు కూడా తను మనకు పెంచినటువంటి ఎస్సీ బీసీలు పెంచిన 50,000 రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలనే సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికతకి మనందరం కూడా బద్దులై ఉండాలని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఇబ్బందులు పడ్డాం, నాకన్నా ఇబ్బందులు పడిన వాళ్ళు లేరు, అయినప్పటికీ కూడా వివక్ష మన లక్ష్యం కాదు, అభివృద్ధి సంక్షేమే మన ఆశయం అని చెప్పి ముందుకెళ్తున్నందుకు వారి యొక్క విలక్షణమైన మన మనస్తత్వం వల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీలకు
3 లక్షల రూపాయలు, అదేవిధంగా 3,25,000 రూపాయలకి ఇళ్ల స్థలాలు మనం ఇంటి నిర్మాణానికి ఇస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం. గతంలో సెంటు 1/2 సెంటు 1.5 సెంటు ఇస్తే మనం 3 సెంట్లు పల్లె ప్రాంతాలకి, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి నిర్మాణాలు కూడా ఇవ్వడానికి మన ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిందని మేము తెలియజేస్తున్నాం. ఈ రోజున ఇంకొకటి స్వచ్ఛాంధ్ర, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సేవలో భాగంగా 3వ శనివారం పేదల కోసం, గ్రామ అభివృద్ధి కోసం అంకితం అవుతున్నారు. ఈ సందర్భంగా నేను నిన్న కొన్ని గ్రామాల్లో చూసినప్పుడు శానిటేషన్ సమస్యలు ఉన్నాయని ఇక్కడ కలెక్టర్ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి కూడా తెలియజేస్తున్నాం. కొంతమంది సర్పంచులు నిధులు ఖర్చు పెట్టకుండా ఈ డ్రైనేజ్ శానిటేషన్ విషయంలో చాలా ఆలసత్వం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యాన్ని కూడా అవసరమైతే డైరెక్ట్గా కలెక్టర్ గారు కానీ నిధులను డ్రా చేసి ఆ చర్యలు తీసుకునే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక దార్శకత మనం చేసిన కార్యక్రమానికి గ్రామాల్లో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఈ సిస్టాన్ని వాళ్ళు ధ్వంసం చేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటికి చరంగీతాలు పాడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి శ్రీ నారా లోకేష్ గారికి నేను తెలియజేస్తున్నాను. గతంలో ఇంటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు జలజీవన్ మిషన్ తెస్తే ఇంటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ట్యాపులు వేశారు, కానీ సోర్స్ లేకుండా చేసి పొట్టలు నింపుకొని ప్రాజెక్టును కాజేసిన పరిస్థితి. ఈరోజు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి మళ్ళీ జలజీవన్ మిషన్ని మన రాష్ట్రంలో తీసుకొచ్చి గాడి మీద పెట్టడం జరిగింది. ఈ మన రాష్ట్రంలో లోకేష్ బాబు గారికి తెలిసిన విషయం అయినప్పటికీ నేను తెలియజేస్తున్నాను. సార్, మా ప్రాంతంలో పూర్తి స్థాయిలో మంచినీళ్ళ సమస్య ఉంది. ఫేజ్ 1లో పశ్చిమ ప్రాంతాలు తీసుకుపోయి వచ్చారు. అదేవిధంగా ఫేజ్ 2ను కూడా త్వరితగతిన మా జిల్లాకి ఇవ్వాల్సిన ఆవశ్యకత. ఎందుకంటే పూర్తిగా సర్ఫేస్ వాటర్ మీద ఉన్నటువంటి ప్రాంతం మీకు అణువణువు తెలిసిన విషయం, మీకు పెద్ద అయిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిసిన విషయం. ఈ ప్రాంతంలో మనకి ఇవ్వాలని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు మొన్న కేబినెట్ ముందు రివ్యూ కూడా చేశారు. మన ప్రాంతంలో, పశ్చిమ ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందంటే ట్రాన్స్పోర్ట్ ఇచ్చేందుకు నిర్ణయకు సముచితంగా వారు ఆమోదం తెలిపారు. దాంతోపాటు పశువులకు కూడా మంచినీళ్ళు ఇవ్వాలని, పశువుల తొట్లు నిర్మాణం చేయాలని ఆలోచించినటువంటి మనసున్న మన ముఖ్యమంత్రి గారికి కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేదరికం లేని సమాజం కోసం ముఖ్యమంత్రి గారు మొన్న ఉగాది రోజున మార్గదర్శి బంగారు కుటుంబం ప్రాజెక్టు లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మార్గదర్శిగా ఉన్న కుటుంబాలు, పేదరికంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలని అభివృద్ధి చేయాలి. ఈ విధంగా ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలి. అన్న ఎన్టీఆర్ గారు పిలిపించినటువంటి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి సూక్తికి నాందిగా పేదరికం లేని సమాజం కోసం మన ముఖ్యమంత్రి గారు విశేష కృషిగా ఈ P4 విధానం ద్వారా ముందుకు వస్తున్న దాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ వారి ఆశయం నెరవేరాలని, అదేవిధంగా మనందరూ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్క విషయం, మన ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే రాష్ట్రం అంతా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. గత 5 ఏళ్లలో ఏమైపోయినాయి నిధులు ఎవరో తెలియదు. రాష్ట్రంలో గోకుల నిర్మాణం జరిగినాయి. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మంచినీటి సమస్య పరిష్కారం కోసం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ నిధులు ఒక సంకల్పం కలిపిన నాయకుడు, ఒక విజనరీ లీడర్ ఈ రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం చేసేదానికి ఒక 10 నెలల్లోనే ఇంత చేశాం. రాబోయే 4 సంవత్సరాల 2 నెలల్లో మన ఆశయాల కోసం ఇచ్చిన సూపర్ 6తో పాటు మనం చెప్పిన హామీలని నెరవేర్చేదిగా మన ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రకాశం జిల్లాలో రిలయన్స్ తొలి ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేసినటువంటి నారా లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి, ప్రకాశం జిల్లా ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లోకేష్ బాబు గారు తమ పాదయాత్ర జరిగినప్పుడు ప్రతి గల్లీకి, ప్రతి ఊరికి, ప్రతి చిట్ట చివరి ఇంటికి కూడా వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరి గర్భశోకం తెలుసుకున్నారు, వారి గుండె తడి తెలుసుకున్నారు. సో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ప్రతి కళ్ళలోనూ ఆనందం వెల్లివిరియాలనేది ఆయన ప్రయత్నం. ఖచ్చితంగా నీరు లేక కరువుతో మిట్టాడుతున్నటువంటి ఈ ప్రాంతంలో అద్భుతమైన పండుగలు, సంతోషాల రూపంలో వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వారు. ఆ దిశగానే వారి ప్రయాణం సాగుతుంది. వారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ, ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కె విజయానంద్ గారు, ఐఏఎస్ విజయానంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, ఈరోజు ఏదైతే మనం ఈ రిలయన్స్
న్యూ ఎనర్జీ ద్వారా 600 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకుంటున్నాము. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు మన ఐటీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు, అలాగే వేదిక మీద ఉన్న గౌరవనీయులు ఇంధన శాఖ మాత్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే మరి మంత్రి గారు బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే రిలయన్స్ డైరెక్టర్ గారు. ముఖ్యంగా ఆయన మన ఆంధ్రప్రదేశ్ ఆయనే, అంతేకాకుండా మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పెట్టుబడులు తీసుకొచ్చడానికి చాలా కృషి చేస్తున్నారు శ్రీ పిఎంఎస్ ప్రసాద్ గారు, రిలయన్స్ డైరెక్టర్ గారు. అలాగే ఈ బయోగ్యాస్ ప్లాంట్స్కి సంబంధించి కూడా రాష్ట్రం మొత్తం దాదాపు ఒక 65,000 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేద్దామని వారే ప్రతిపాదించడం, దాంతోపాటు ఒక 500 వరకు ఇటువంటి ప్లాంట్స్ రాష్ట్రంలో పెట్టడానికి కూడా వారు ముందుకు వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమంలో చాలామంది పెద్దలు పాల్గొన్నారు. గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఇంధన శాఖకు సంబంధించిన అధికారులు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ, అలాగే చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రజలకు, అలాగే పత్రికా విలేకరులకు, మీడియాకి అందరికీ నమస్కారం. చాలా మంచి కార్యక్రమం, చాలా సంతోషకరమైన కార్యక్రమం. మొట్టమొదటిసారిగా మనం రాష్ట్రంలో ఏదైతే ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఎనర్జీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఎంఓయూ చేసుకున్న తర్వాత వితిన్ 3 to 4 monthsలోనే మనం ఈ దివాకరపురం, ఈ పెద్ద చెర్లపల్లి మండలానికి సంబంధించిన ఇక్కడ మనం ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి కార్యక్రమాలు మనం ఇంకా మరెన్నో కూడా ఈ రిలయన్స్ ఎనర్జీ ద్వారా చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే మొట్టమొదటి కార్యక్రమం ప్రకాశం జిల్లా, ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలో టేకప్ చేయడము, దాని ద్వారా ఇక్కడ ఉండే ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళకి, నిరుద్యోగులకు ఉపాధి, అలాగే దాదాపు 2,500 మందికి పైగా ఇంతకుముందే చెప్పారు, వారికి ఉపాధి కూడా లభిస్తుంది. ఇది చాలా సంతోషం. దీంతోపాటు మరి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీలో భాగంగా మరి సోలార్ కానీ, విండ్ సోలార్ హైబ్రిడ్ కానీ, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున టేకప్ చేస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే 4 సంవత్సరాల్లో దాదాపు 160 గిగావాట్ల వరకు ఏదైతే గ్రీన్ ఎనర్జీ అంటే హరిత ఎనర్జీని రాష్ట్రంలోకి తీసుకురావాలా అనేది ఆయన టార్గెట్గా నిర్దేశించుకున్నారు. ఇప్పటికే దాదాపు మనం 70 గిగావాట్ల వరకు పంప్డ్ స్టోరేజ్కి సంబంధించి, విండ్కి సంబంధించి, సోలార్ ఎనర్జీకి సంబంధించి, అలాగే విండ్ సోలార్ హైబ్రిడ్ కూడా మనం టేకప్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్, ఇతర మెథనాల్, ఇతర ప్రాజెక్ట్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. నాకు తెలిసి నెక్స్ట్ 3-4 ఇయర్స్లో మనం అనుకున్న విధంగా మరి రిలయన్స్ వాళ్ళు కానీ, ఇతరులు కానీ అందరూ కలిసి సహకరిస్తే తప్పనిసరిగా మనం 160 గిగావాట్లు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మనకు ఏదైతే నిర్దేశించారో దాన్ని తప్పనిసరిగా పూర్తి చేయమని నమ్మకం నాకుంది. ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమం అతి త్వరలోనే వేగవంతంగా పూర్తయ్యి ఇక్కడున్న ప్రజలకు ఉపాధితో పాటు రాష్ట్రానికి మరి కంప్రెస్డ్ బయోగ్యాస్ అందించడానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంత శుభకార్యం జరుపుకుంటున్నామండి. ఇంత గొప్ప ప్రాజెక్ట్ భూమి పూజ జరిగింది. ఇంత గొప్ప గొప్ప పెద్దలందరూ మాట్లాడుతున్నారు. మీరు చప్పట్లు గట్టిగా అండి, సరిపోవట్లేదు అసలు. చాలా ఎనర్జీ తక్కువైంది. మనం ఇక్కడ పెడుతున్న ఎనర్జీ ప్లాంట్. ఓకే, సో ఒకసారి గట్టిగా చప్పట్లతో మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ పేరు వినగానే మాత్రం ప్రజల గుండెల నుంచి చప్పట్లు వస్తున్నాయి. గట్టిగా చప్పట్లు మరొకసారి. శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు మాట్లాడారు. అందరూ కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. సభ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మిత్రులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా ఈనాటి ముఖ్య
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన యువ నాయకుడు అదేవిధంగా మంత్రివర్యులు మన లోకేష్ బాబు గారికి, అట్లానే మరొక మంత్రివర్యులు స్వామి గారికి, పెద్దలు సిఎస్గా పనిచేస్తున్న విజయానంద్ గారికి, అట్లానే ప్రసాద్ గారి పిఎంఎస్ ప్రసాద్ గారికి, రిలయన్స్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మాధవరావు గారికి, సిఓ రిలయన్స్ త్రిపాఠి గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా సోదర శాసనసభ్యులకి, ఎమ్మెల్యేలకి, అదేవిధంగా స్థానిక సర్పంచ్కి మరియు ఇతర పెద్దలకి, అదేవిధంగా నెట్ క్యాప్ సంబంధించిన అధికారులకి, అట్లనే మా అధికారిని కీర్తి గారికి, అదేవిధంగా కనిగిరి నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. దాదాపు మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 9 మాసాలైంది ఇప్పుడు అధికారంలోకి వచ్చి. చాలా మంది అడుగుతూ ఉన్నారు, మీరేం చేశారు 9 మాసాల్లోని. నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాను. మొదటగా ఈ దేశంలో ఎక్కడ ఇవ్వని పెన్షన్స్ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నారని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. దాదాపు ఒక్క పెన్షన్లోనే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మనం దాదాపు 200 పైచులకు అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగిందనమాట ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగలని ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇసుక కూడా సప్లై చేసే కార్యక్రమం కూడా చేశామన్నమాట. ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం చేసుకుంటా వస్తూ ఉన్నాం. ఇందాక స్వామి గారు చెప్పారు, చాలా మంది ప్రతిపక్షం ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా అని చెప్పారు. ఖచ్చితంగా తల్లికి వందనం అనే కార్యక్రమం, అదేవిధంగా రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా రేపు రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ మనం ఇక్కడికి సమావేశం అవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ రిలయన్స్ సంబంధించిన బయోగ్యాస్ ఇవాళ ఇక్కడ రావడం జరిగిందనమాట. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు కావాలని చాలా మంది దారి పొడుగుతున్న అడిగారు. అందుకే లోకేష్ గారు ఒక బాధ్యత తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో యువతీ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రం దేశం బయటికి దాటకూడదంటే మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వ్యాపార సంస్థలన్నీ కూడా మన దగ్గర కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు 650 కోట్ల రూపాయలతోటి ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ పెడుతున్నారంటే కనిగిరి ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో పెడుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ చెప్తా ఉన్నారు. లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, మొదటగా అధికారంలోకి చేపట్టిన వెమ్మటే 16,000 చిలుకు పైన ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. దాని తర్వాత ఖచ్చితంగా మనం ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ 500 ప్లాంట్లు ఇందాక వాళ్ళ సిఇఓ గారు చెప్పారు. గుజరాత్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోనే మేము ఇవాళ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉద్యోగ కల్పనే కాకుండా మనం ఇవాళ చూస్తూ ఉంటాం ఈ ప్రాంతంలో భూమి మీ అందరికీ బాగా తెలుసు ఏ విధంగా ఉందో. ఇవాళ భూమిలో చెట్లు పీకేసిన తర్వాత సదులు చేసిన తర్వాత ఏ విధంగా ఉందో మీకు తెలియదు కాదు. నిరుపయోగంగా ఉన్న భూమిని కూడా ఉపయోగంలోకి తీసుకురావడమే కాకుండా దీనికి రిలయన్స్ సంస్థ వాళ్ళు మనకి ఎకరాకి 15,000 రూపాయలు గవర్నమెంట్కి కడుతున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మన భూమిని సదునం చేయటం, మన భూమికి డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అనమాట. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి. అదేవిధంగా ఇవాళ గతంలో రాష్ట్రం నుంచి సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణం చేసే వాళ్ళందరినీ కూడా గడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరిమి కొట్టేసింది. ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతం అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా అనువైన ప్రదేశాలు ఏమైనా ఉంటే తప్పకుండా ఇక్కడ కూడా రిలయన్స్ ఇక్కడ కూడా మన సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పీలు కానీ రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా మీ అందరికి కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. మన నాయకుడు ఎప్పుడు కూడా
మన ఇప్పుడు తరానికే కాదు భావి తరాలను కూడా ఆలోచించి పనిచేస్తాడు. ఆ రోజుల్లో 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న టెక్ వల్ల ఇవాళ ప్రతి గ్రామంలో కూడా 100 నుంచి 200 మంది ఉద్యోగాలు దేశ విదేశాల్లో పనిచేస్తున్నారంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఆ రోజు హైటెక్ సిటీ కానీ ఇవన్నీ కూడా నిర్మిస్తున్నారు కాబట్టి. అదేవిధంగా మొన్న ఈ మధ్య ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి P4 అంట 2047 అంట అని. మీకేం తెలుసా ఇళ్లలో కూర్చొని దద్దమ్మలాగా మటర్లు మానమంగాలు చేసే ఎదవులకి మీకేం తెలుసా అని చెప్పి కూడా అంటున్నా నేను. P4 అంటే రాబోయే రోజుల్లో ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు కులాల మధ్య అసమానతలు తొలగాలంటే అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి. ఇవాళ P4 అంటే ఆర్థిక అసమానాలు తొలగాలి, అందరం కూడా సమానంగా ఈ దేశంలో బతకాలంటే P4 అనే కార్యక్రమం తీసుకొస్తున్నారని చెప్పారు. అందుకే ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఎప్పుడు కూడా ఉండాలి. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉంటేనే అభివృద్ధి చెందిద్దని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ ఉన్నారు. ఒక్క అవకాశం అని చెప్పారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనక్కిపోయిందని చెప్పి కూడా మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెబుతూ 9 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేసిందంటే ఈ 5 సంవత్సరాల్లో మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు. మీరే చూస్తారు ఇవాళ ఇలాంటి ప్రదేశాల్లో అడవి లాంటి ఉండే ప్రదేశాల్లో ఇవాళ 650 కోట్లతోటి పెట్టుబడి పెట్టి వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులను కూడా కాపాడాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేశామంటే దాన్ని బట్టి రాబోయే 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండిద్దో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ మద్దతు ఖచ్చితంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మీ అందరూ ఆ మద్దతు కావాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మరొకసారి పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా లోకేష్ గారు కనిగిరి ప్రాంతం వెనకబడిన ప్రాంతం ఈ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మన ప్రకాశం జిల్లాకి ఏదో ఒకటి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు. ఇవాళ ఈ ప్లాన్ తీసుకొచ్చారు. పక్కన ఉన్న కందుకూరులో దాదాపు 50,000 కోట్ల రూపాయలతోటి ఇండోస్ వాళ్ళు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా BPCL దాదాపు 1,00,000 కోట్లతో తీసుకొస్తా ఉన్నారు. మన ప్రకాశం జిల్లాకి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారంటే దాన్ని బట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మరొకసారి పేరున తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఎనర్జీ మినిస్టర్ కదా మొత్తం మన గుండెల్లో ఎనర్జీ నింపారు. ఒకసారి గట్టిగా చప్పట్లండి రవికుమార్ గారికి. ఎనర్జీ రంగంలో విశేష నైపుణ్యం కలిగినటువంటి ఫార్చ్యూన్ 500 కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో MOU కుదుర్చుకుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. సో సమగ్ర CBG ప్లాంట్ అనేది మాడ్యులర్ ప్లాంట్ అండి. అంటే ఇంటిగ్రేటెడ్ CBG ప్లాంట్ అనేది మాడ్యులర్ ప్లాంట్. ఇది ఉపయోగించబడని భూమిలో స్థాపించబడుతుంది. సౌరశక్తితో పాటు ఎనర్జీ ప్లాంటేషన్ను అనుసంధానంగా పెంచుతారు. ప్రతి ప్లాంట్ సుమారుగా 1000 ఎకరాల పాడుబడ్డ భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తుంది. సో ఇలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ఇంకా బ్రీఫ్గా మనకు తెలియజేయడం కోసం డైరెక్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శ్రీ PMS ప్రసాద్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. Honorable Minister for IT, Electronics, Communications and HRD, Sri Nara Lokesh Garu, Honorable Minister for Energy, Sri Gottipati Ravikumar Garu, Honorable Minister for Social Welfare and Senior Citizen Welfare, Sri Bala Veeranjanaya Swami Garu, Honorable MLA Kanigiri, Sri Ugra Narsimha Reddy Garu, Chief Secretary, Sri K. Vijayanand Garu, Prakasham District Collector, Shamim Ansari Garu, and Nodal Officer Kirti Garu, and distinguished guests, ladies and gentlemen, Andarki na namaskaralu. It's both a privilege and an honor to be here today, not as a representative of Reliance,
but as a partner in a shared vision, a bold and transformative one that integrates inclusive growth, rural prosperity, and energy security. At Reliance, we are deeply honored to partner with the government of Andhra Pradesh, a state led by one of India's most progressive and dynamic leaders, Sri Chandrababu Naidu Garu, and a government that champions innovation and forward-thinking solutions. It's a government that leads with remarkable vision and strives for inclusive growth and progress. It's also a government that embodies boundless energy and an unwavering commitment to a sustainable future. Sri Lokesh Garu, your dedication and passion for advancing Andhra Pradesh's growth is truly contagious. Your zeal and dynamic vision are paving the path for a bright future for the state. Reliance is committed to contributing to the state's spectacular growth journey. Our commitment is clear and strong. We have invested recently 40,000 crores in Kakinada, which today produces 30% of India's gas. This investment proved to be a major step in strengthening India's energy security and transition to a greener future. Today, we take another bold step. Under the integrated clean energy policy of Andhra Pradesh 2024, we are establishing bioenergy plants that would convert agricultural residue and organic waste into clean fuel. Andhra Pradesh is already leading this shift with 8 CBG plants in progress across key districts of Rajahmundry, Kakinada, Vijayawada, Nellore and Kurnool. Today's Bhumi Puja in Prakasham district is not only a ceremonial beginning, but marks the commitment of and the commencement of Reliance's first cluster of integrated biogas plants in wastelands, symbolizing our long-term commitment to the land, to the people, and the rural prosperity of Andhra Pradesh. We are establishing integrated energy hubs across the state comprising of 500 compressed biogas plants. These hubs will not only generate clean, renewable energy, but also create a circular economy around agricultural and organic waste, turning a challenge into a powerful opportunity. At the heart of this initiative is the rejuvenation of the wastelands. Our teams are working with the local communities to restore the wastelands, promote biodiversity, and improve the soil health. We are also investing in R&D to develop energy crops that thrive in drought and saline conditions. Reliance proposes to make an investment of rupees 65,000 crores at the minimum in the green energy in the state of Andhra Pradesh. This will bring to life 5 lakh acres of wasteland across the state, transforming it into a thriving hub of sustainable energy. It will make Andhra Pradesh one of India's largest CBG producing states, producing 40 lakh tons of clean, green, compressed biogas every year. We see this project as more than energy production. It's a commitment to empowering people. It will create over 2.5 lakhs of direct and indirect jobs. It will uplift communities and boost local economy. And it will drive Andhra Pradesh in the area of clean energy forward. Our initiative will equip our farmers with tools and technology so that they not only produce food but also energy. Additionally, the byproduct from these bioenergy plants will yield 1 crore ton of organic manure, which will support the farmers
with reduction of chemical fertilizers consumption. This organic manure will transform 15 lakh acres of barren land into fertile farmland, boosting the farmer incomes. Our work will extend beyond energy, empowering local communities with digital health and education initiatives. Together, we'll create a healthier, more skilled and more prosperous Andhra Pradesh. We share a united vision with the government of Andhra Pradesh, a vision of Atmanirbhar and sustainable Andhra Pradesh and India, a vision where Andhra Pradesh shines as the leading state of India. This bioenergy project is a major step in that direction, and we are committing it to make it a reality. Together with the state of Andhra Pradesh, we will turn the waste into green wealth, energy into empowerment, and land into livelihood. I once again extend my sincere thanks to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, Sri Lokesh Garu, Sri Ravi Kumar Garu, and the dedicated officials of Andhra Pradesh, especially the Chief Secretary Sri Vijayanand Garu. Your unwavering support and commitment have been instrumental to bringing us today to the state of Andhra Pradesh to invest to make these large investments. Thank you for your trust and partnership. Jai Hind. ఇప్పుడు అసలే మనది కరువు ప్రాంతం అండి. వర్షాలు లేక భూగర్భ జలాలు ఇంకిపోయాయి కదా. అసలు వర్షపు చినుకులు పడితే ఎలా ఉంటుందో, తుఫాన్ వస్తే ఎలా ఉంటుందో నాకు మీ చప్పట్లు అలా వినిపించాలి. ఎందుకంటే అందరూ కొంచెం చిన్న చూపు చూసుకుంటూ వెనకబడినటువంటి మన ప్రాంతాన్ని ప్రపంచం గర్వించేంత గొప్ప ప్రాంతంగా మార్చేందుకు కంకణం కట్టుకున్నటువంటి మన యువ నేత ఇక్కడ వస్తున్నారు, మాట్లాడబోతున్నారు. నాకు ఈ చప్పట్లు సరిపోవు. సో ఇవాళ రేపండి ఫాస్ట్ పేస్డ్ డిజిటల్ డ్రివెన్ వరల్డ్ అండి. The role of technology and innovation is indispensable in shaping the future of our country and our state. So oka vision, ఆ విజన్ని సాకారం చేసేందుకు అకుంఠిత దీక్ష, అవిశ్రాంత శ్రమ, నేను సాధించి తీరుతాను. మనము ఉద్యోగాలు కేవలం 2.5 lakh అనుకుంటున్నామండి, 2,50,000 మాత్రమే అనుకుంటున్నారు అనౌన్స్మెంట్. బట్ వారి మనసులో ఏముందో తెలుసా? వారి ఇంటర్వ్యూస్ అన్నీ నేను చూశాను. ఇంటర్వ్యూస్ చూస్తూ టీవీ ముందు నేను ఇలా కొట్టాను, మీరు ప్రత్యక్షంగా కూర్చున్నారు. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, మన రాష్ట్రం సుభిక్షం అవ్వాలి, అవ్వాల్సిందే. ఇంతకు ముందు జరిగిన తప్పులన్నింటినీ తుడిచేయాలి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి అనుకున్న మన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం పలుకుతూ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకసారి సరిపోదు చప్పట్లు. వేదిక పైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కొంతమంది గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. మొదటి వ్యక్తి మన పవర్ మంత్రి గొట్టిపాటి రవి గారు, మనందరి స్వామి ఎవరు డోలా బాల వీరాంజనేయుల స్వామి గారు. బుడ్డోడని ఆయనే సెల్ఫ్గా చెప్పారు. బుడ్డోడైనా ఉగ్ర నరసింహ రూపుంది. నేనేమైనా హామీ మర్చిపోతే నాని వదిలిపెట్టుకున్న వెంటాడిన ఉగ్ర నరసింహారెడ్డి గారు, గౌరవ కలెక్టర్ గారు తమిన అన్సారియా గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు,
నాకు కుటుంబ సమానమైన పిఎంఎస్ ప్రసాద్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదటి గుర్తు వచ్చేది పౌరుషం, ప్రేమ. ఇక్కడ ప్రజలకి పౌరుషం ఎక్కువ, ప్రేమ కూడా ఎక్కువ. ప్రకాశం జిల్లాకు టీడీపీ అన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా పెద్ద ఎత్తున ప్రేమ ఉంది. 2019లో ఎదురుగాలి ఉన్నా మీరు 4 శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో గెలిపించారు. 2024 ఎన్నికల్లో 10 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను. ప్రకాశం జిల్లాలో యువగలం ఒక ప్రభంజనంగా నడిచింది. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది 2022లో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుపుతున్నా. నేను ఆ రోజే చెప్పా, మీరు నా పైన చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను మీకోసం పని చేస్తానని. నేను ఆ రోజే చెప్పా, ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన అందరినీ బయటికి గెంటేశారు. ఆ కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. ఆనాడు అందరి ఆమోద్యంతో అమరావతియే మన రాజధానిగా ప్రకటించుకున్నాం. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మన ప్రభుత్వం పనిచేసింది. అనంతపురానికి ఆటోమోటివ్ కంపెనీలు తీసుకొచ్చాం. చిత్తూరు, కడప జిల్లాకి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చాం. కర్నూలు జిల్లాకి విద్యుత్, సోలార్ కంపెనీల్ని తీసుకొచ్చాం. ఇంకో పక్కన ప్రకాశం జిల్లాకి అతి పెద్ద పేపర్ మిల్ తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ కంపెనీని తరిమేసింది. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించాం. ఇంకా ఉత్తరాంధ్రని విశాఖపట్నాన్ని ఏకంగా ఐటీ ఫార్మా హబ్గా కూడా మనం తయారు చేసుకున్నాం. ఇంకా 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచింది. కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. ఒక లూలు, అమర్ రాజా, హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందల ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేశా, మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని. ఇప్పటికి కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా. దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా నేను పాదయాత్ర చేశా. ఒక మాటలో చెప్పాలంటే యువగలం పాదయాత్ర నాలో మార్పు తీసుకొచ్చింది. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంటుంది. ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి చివరి గ్రామం అక్కడ నేను నడుస్తున్నప్పుడు ఒక తల్లిని చూసా. రోడ్డు మీద కూర్చుని బోండాలు వేస్తుంది. ఆమెను అడిగా, అమ్మా ఆకలేస్తుంది, నీ పక్కన కూర్చోవచ్చా, నాకు బోండాలు వేస్తాను అడిగా. స్టూల్ లాగేసి కూర్చో బాబాని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ఆమెను అడిగా, ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు? ఆమె అప్పుడు చెప్పింది, మద్యంకి మా భర్త బానిసుడయ్యి చనిపోయాడు. 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ కూర్చుని బోండాలు వేస్తున్నాను. రూపాయి జమ చేర్చి మా 2 బిడ్డలు చదివించాను. ఆ 2 బిడ్డలకి ఉద్యోగాలు కల్పించు బాబు అని ఆనాడు ఆమె కోరింది. ఇప్పుడు కూడా బాగా గుర్తు ఆ కోరిక. ఆ సంఘటన తర్వాత మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి, ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. దేశంలో ఏ పార్టీ చేయని సాహసం
ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా. వాళ్ళందరూ అన్నారు, ఈ హామీ మీరు సాధించగలుగుతారా, చేయగలుగుతారా అని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పా, నా ధైర్యం ఒకటే, నా బ్రాండ్ ఒకటే, ఆ బ్రాండ్ పేరు 3 అక్షరాల సిబిఎన్. మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడున్న విలేకరు నన్ను అడిగాడు, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు. అతన్ని ఒకటే చెప్పా, మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఉన్నాడు, అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని. 2024 ఎన్నికల్లో సైకో పాలకుకు బాయ్ బాయ్ చెప్పి సైకిల్, గ్లాస్, కమలం పాలన మనందరం కలిసికట్టుగా తీసుకొచ్చాం. గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు, తద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం, పనులు ప్రారంభించాం. దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, భారతదేశంలోనే అతి పెద్ద ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, బీపీసీఎల్, టాటా పవర్, టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబం పరిస్థితి మారుతుందని బలంగా నమ్ముతుంది ఎన్డీఏ ప్రభుత్వం. పేదరికం లేకుండా చేయాలంటే ఉద్యోగాలే కల్పనగా మనందరం ముందరికెళ్ళాలి. నా సింగిల్ టార్గెట్ ఒకటే, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రులు కల్పిస్తామే. దానికోసం ఎక్కడికైనా వెళ్తాను, ఎవరినైనా కలుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్లే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆయన ఇంటికి రమ్మని కోరారు. ఆనాడు మీటింగ్లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి, సంస్కరణలు వస్తున్నాయి, టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డావోస్కి వెళ్ళి 5 రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు, రిలయన్స్ కంపెనీ టెలికాంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందని. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు టెలికాం రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖేష్ అంబానీ గారితో, అనంత్తో, అదేవిధంగా వేదిక పైన ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరటం జరిగింది. వాళ్ళకి ఒకటే చెప్పా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది. వాళ్ళు నన్ను ఒకటే కోరారు, ఒక పాలసీ తీసుకురండి అని వాళ్ళు కోరితే నేను అనంతకు ఒక ప్రామిస్ చేశా, 21 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది. వేదిక మీద ఉన్న గొట్టుపాటి రవి గారి నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి 30 రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది. పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి 100 ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది. నేను చెప్పాను, పాదయాత్ర నాలో చాలా మార్పు తీసుకొచ్చిందని. నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, ప్రతిరోజు 15 నుంచి 20 కిలోమీటర్లు నడిచి కరెక్ట్గా 7:30-8 నైట్ హాల్ట్కి వెళ్ళిన తర్వాత బూట్లు తీసేసి ఐస్ నీళ్ళలో కాలు పెట్టేవాడు. సరదాగా నాయకులందరం కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. దాంట్లో
ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఉండేవారు. గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం. మన ప్రాంతానికి ఏం మార్పు తీసుకురావాలని దానిపైన మేము చర్చించేవాళ్ళం. అప్పుడు ఆనాడే ఉగ్ర నరసింహారెడ్డి గారు నాకు చెప్పారు, మా ప్రాంతంలో వలసలుగా నిరుద్యోగ యువకులు రైతులు ఇతర ప్రాంతానికి వెళ్తున్నారు, దానికి చెక్కు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది బాబు అని చెప్పారు. అది గుర్తుపెట్టుకుని నేను గొట్టిపాటి రవి గారు కలిసి మొదటి ప్లాంట్ మన కనిగిరి నియోజకవర్గం తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. 65,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 500 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నిజంగానే ఈ సభాముఖంగా ముఖేష్ అంబానీ గారికి, అనంత్కి, పిఎంఎస్ ప్రసాద్ గారికి, మాధవ్ గారికి, హరీంద్ర కే త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోనే 2,50,000 మంది నిరుద్యోగ యువకులకి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది. ప్రకాశం, అనంతపురం, కడపలో ఉన్న 5 లక్షల ఎకరాల బేడు భూమికి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం. నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని, దాంట్లో ఒక్క హామీని ఈరోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. రిలయన్స్ మొదటి సిబిజీ ప్లాంట్ కనిగిరిలో శంకుస్థాపన మేము చేశాము. ఈ ప్లాంట్ రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్కి హబ్గా కూడా మారిపోతుంది. ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందల 5 ప్లాంట్లు అనుకున్నాం. హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి, తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో 50,000 ఎకరాలు కౌలుకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని చెప్పారు. 50 ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనిగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను. వాస్తవంగా ఈరోజు నేను మీ ముందల నుంచుని ఇట్లా మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు. ఒక ఉగ్ర నరసింహుడుగా గత 10 రోజులుగా ఇక్కడ పనిచేశారు. నన్ను కోరారు కొంచెం ఒక 10 రోజుల తర్వాత ప్లాంట్ శంకుస్థాపన పెట్టుకుందామని. నేను ఒప్పుకోలేదు. మీరు రెడీగా ఉన్నా లేకపోయినా ఏప్రిల్ 2వ తారీఖు నేను వస్తున్నా కనిగిరి నియోజకవర్గానికని ఉగ్ర నరసింహారెడ్డి గారు నేను చెప్పా. 10 రోజుల్లోనే బాగా నల్లగా అయిపోయాడు ఆయన. రంగు 4 షేడ్లు తగ్గింది. ఎవరి కోసం ఆయన కష్టపడ్డారు? కనిగిరి ప్రజల కోసం. మన ఇంట్లో ఉన్న నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా మన ప్రాంతంలోనే మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో అహర్నిశలు పనిచేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా. చంద్రబాబు గారు చెప్తున్న P4 విధానానికి రిలయన్స్ సిబిజీ ప్లాంట్ నాంది కాబోతుంది. పేదరికం లేకుండా చేయటంలో ఇది కూడా ఒక తొలి అడుగని సభాముఖం తెలుపుతున్నాం. రైతులకి ఈ ప్లాంట్ల ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. నేపియర్ గడ్డితో ఈ గ్యాస్ తయారు చేయబోతున్నారు. ప్రభుత్వ భూమికి 15,000 రూపాయలు, రైతుల భూమికి 30,000 రూపాయలు కౌలు కూడా రిలయన్స్ ఇండస్ట్రీ ఇవ్వబోతుంది. రైతులు గడ్డి పెంచిస్తే టన్నుకింత అని కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వబోతున్నారు. ఈ ప్లాంట్ ద్వారా 1,10,000 మెట్రిక్ టన్నులు ఆర్గానిక్ ఎరువు కూడా తయారవబోతుందని ఈ సభాముఖ ప్రజలు తెలుపుతున్నాం. ఇంకా ఈ ప్లాంట్ ద్వారా గ్రామీణ యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తాం. ప్రకాశం జిల్లాలోకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది. ఈరోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా. గట్టిగా నా చేయి లాగారు. నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది. మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతి పైన ఉంది. అందరు నా చేతులు గీరారు, ఒకరు నా చేయి కూడా కొరికారు. మీరు మాకు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం
నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నా. ఉగ్ర నరసింహుడు నన్ను వదిలిపెట్టాడు కదబ్బా. కొన్ని కోరికలు కోరారు. మొదటిది రైల్వే ప్రాజెక్ట్. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇప్పుడే చెప్పారు, ఏప్రిల్లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం, ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నాం. వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ. ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం. చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా. తాగునీరు శాఖ మంత్రి ఎవరు? నాకు అన్న సమానమైన పవన్ అన్న. పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. ప్రతి కేబినెట్ మీటింగ్లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్లో చెప్పారు. గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది, ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈరోజు ఆ ప్రాజెక్ట్కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు. నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం. ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా. వైకాపా పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. వాళ్ళు పని చేయరు, పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు. ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని. వాళ్ళని అడుగుతున్నా, మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా? కట్టెపొయ్యిలు వాడుతున్నారా? ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది. ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు? రండి, ప్లాంట్ చూడండి, వెళ్ళి మీ నాయకుడు చెప్పండి. అంతేగాని ఈ ప్లాంట్కి అడ్డు పడితే ఎర్ర బుక్లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా. మంచి పని చేసాక వచ్చా, దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నా. 10 నెలల్లోనే ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా. అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ, నిజంగానే ఈ సమావేశం చూసినా, వేదికమైన ఉన్న పెద్దలు చూసినా, ఈరోజు ఈ కార్యక్రమానికి యాంకర్గా నిలబడిన ఉదయభాను మేడం గారిని చూసినా నాకు యువగలం పాదయాత్ర గుర్తొస్తుంది. ఆనాడు బీసీ గర్జన పేరుతో నేను కార్యక్రమం పెడితే ఉదయభాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్గా నిలబడ్డారు. బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం. నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు. అంతేకాదు వేదికమైన పెద్దలందరి పైన దొంగ కేసులు పెట్టారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు. ఆనాడే చెప్పా, ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని. వాస్తవంగా ఈరోజు ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. 94% సీట్లలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు. మా పైన బాధ్యత పెరిగింది. మీకు 6 నిమిషాలు కష్టపడతాం, మీకు అండగా నిలబడతాం, మీకున్న సమస్యలు పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నా. ఈరోజు వాస్తవంగా రిలయన్స్ కార్యక్రమానికి వచ్చా. గతంలో మీ అందరికి చెప్పా, ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా మిమ్మల్ని అందరినీ కలుస్తా, మీతో కూర్చుంటా, మీతో ఫోటోలు దిగుతానని హామీ ఇచ్చా. త్వరలో మళ్ళీ IIITకి శంకుస్థాపన వేసేదానికి నేను వస్తున్నాను. ఒక రోజంతా మీతో ఉంటా. అప్పుడు ఉత్తమ్ కార్యకర్తలను కలుస్తా. ప్రతి కార్యకర్తతో నేను ఫోటో దిగుతాను. ఈరోజు మళ్ళీ తిరిగి నేను
గౌరవనీయులు ప్రసాద్ గారిని తిరిగి విమానం ఎక్కించాల్సిన బాధ్యత నాకుంది. అందుకే ఈ కార్యక్రమం వెంటనే నేను వెళ్లాల్సి వస్తుందని ఈ సభాముఖ కార్యకర్తలందరూ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. సార్ ఒక చిన్నది సార్, మన రిలయన్స్ గ్రూప్ని ఫెలిసిటేట్ చేయాలి, వారిని అభినందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో లోకేష్ బాబు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మన రిలయన్స్ గ్రూప్ శ్రీ పిఎంఎస్ ప్రసాద్ గారు వారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. విత్ మొమెంటో అండ్ షాల్ డైరెక్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శ్రీ పిఎంఎస్ ప్రసాద్ గారికి ఫెలిసిటేషన్ అండి. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అండ్ మన లోకేష్ బాబు గారి చేతుల మీదుగా. ఇప్పుడు లోకేష్ బాబు గారికి సన్మానం చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. ఇప్పుడు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా రిలయన్స్ గ్రూప్ చైర్పర్సన్స్కి సన్మానం జరగబోతోందండి. ఇప్పుడు లోకేష్ గారికి సన్మానం జరుస్తున్నారండి ముక్కు కవిత గారు అండ్ లోకేష్ గారి సతీమణి శ్రీ నారా బ్రహ్మణి గారికి శారీని సత్కరిస్తున్నారు ముక్కు కవిత గారు. ఇది ఎవరండి? అండ్ ఎమ్మెల్యే గారు రిలయన్స్ ప్రసాద్ గారికి కూడా సన్మానం చేస్తారండి. ఇదేంటండి? డిజిటల్ ఫ్రేమ్ ఆవిష్కరణ జరగబోతోందండి. నేను ఇప్పుడు లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, రిలయన్స్ గ్రూప్ని ఫెలిసిటేట్ చేయవలసిందిగా శ్రీ పిఎంఎస్ ప్రసాద్ గారు డైరెక్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ శ్రీ పివిఎల్ మాధవరావు గారు మెంటోర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ శ్రీ హెచ్కే త్రిపాఠి గారు సిఇఓ రిలయన్స్ బయో ఎనర్జీ బిజినెస్. వీరికి చిరు సత్కారం. సో రిలయన్స్ గ్రూప్ ఇక్కడే ఉంది కాబట్టి మనం ఒక మూమెంట్ తీసుకుందామండి టు థ్యాంక్ గౌరవనీయులు ఆర్ రెస్పెక్టెడ్ ముఖేష్ అంబానీజీ అండ్ శ్రీ అనంత్ అంబానీజీ అండ్ వారి ఎస్టీమ్డ్ రిలయన్స్ గెస్ట్లందరికీ స్పెషల్గా పేరు పేరున థ్యాంక్స్ చెప్దామండి. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్కి రావడం, అందున మన ప్రకాశం జిల్లాలో స్థాపించడం చాలా హర్షణీయం. ఇక్కడి భావితరాల భవిష్యత్తు మారబోతోంది. దానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కంగ్రాచులేషన్స్ చెప్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్ విత్ దిస్ momentous moment, I would like to take a moment to express our deepest gratitude to our Honorable Chief Minister Sir Shri Nara Chandrababu Naidu gariki. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఎక్కడెక్కడి నుంచో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ వినిపించేలాగా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి మన కృతజ్ఞతలు తెలియజేద్దామండి. మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. మన పిఎం సార్ మన ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రతి ఒక్క పౌరుడు మన దేశంలో ఆత్మవిశ్వాసంతో ఆత్మనిర్భర్ భారత్ని స్థాపించాలి, నిర్భరంగా బతకాలి, అందుకు గాను అన్ని రకాల ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకొస్తున్నారు. సో వారి సహకారంతోనే ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మన దాకా రాగలిగాయండి. సో మన పిఎం సార్కి కూడా మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షాన కృతజ్ఞత తెలియజేద్దాం.
రిలయన్స్ విజన్ జీవశక్తి రంగంలో గ్లోబల్ లీడర్గా మారడం, హరిత శక్తి మార్పును వేగవంతం చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు డిజిటలైజేషన్ను ఉపయోగించి అన్ని స్టేక్ హోల్డర్లకు విలువ సృష్టించడం. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అందరికీ తెలిసిందండి. 68% మనము వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నాము. ఆల్మోస్ట్ మన జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ నెట్ జీరో లక్ష్యాలను సాధించేందుకు మరియు స్వచ్ఛ శక్తి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శుద్ధి శక్తి విధానం 2024ను రూపొందించారు. ఇప్పుడు ఇక ఓట్ అవుట్. అవర్ ఆనరబుల్ ఎండి నెట్ క్యాప్ శ్రీ కమలాకర్ బాబు గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. వారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు చాలా శుభదినం. మరి పెద్ద చెర్లోపల్లి మండలంలో దివాకర్పురం విలేజ్లో కనిగిరి కాన్స్టిట్యున్సీలో రిలయన్స్ ఆధ్వర్యంలో మరి ఒక ఇంటిగ్రేటెడ్ కంపల్సరీ బయోగ్యాస్ శంకుస్థాపన ప్రారంభం చేసిన ముఖ్య అతిథి నారా లోకేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మరి సభాధ్యక్షులు మరి ఎమ్మెల్యే మరి ఉగ్ర నరసింహారెడ్డి గారికి, కనిగిరి ఎమ్మెల్యే గారు, అలాగే మన ఎనర్జీ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, తర్వాత డోలా వీలాంజలి గారికి, కంచిగజ్జల శ్రీకాంత్ గారికి, అలాగే అవర్ రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారికి, మరియు రిలయన్స్ డైరెక్టర్ గారు పిఎంఎస్ ప్రసాద్ గారికి, పివిఎల్ మాధవరావు గారు మెంబర్ రిలయన్స్ మెంటర్ గారికి, మరి జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఐఏఎస్ గారికి, హెచ్కే త్రిపాఠి సిఇఓ రిలయన్స్ గారికి, కీర్తి చేకూరి జేఎండి అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ దిస్, తర్వాత లంకా దినకర్ గారికి చైర్మన్ 20 ఫార్ములా, లోకసాని బాలాజీ గారికి, దామోచర్ సత్య గారికి, మిగతా ప్రజాప్రతినిధులకు, వచ్చిన అశేష ప్రజానికానికి, అలాగే మీడియా ప్రతినిధులు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, సోదరులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించిన మీకు అందరికీ, అలాగే మరి ఈ చుట్టుపక్కల వచ్చిన ప్రాంతాల నుంచి వచ్చిన మరి సోదరిమణులకు ప్రత్యేక గవర్నమెంట్ తరఫున, అలాగే మా నెట్ క్యాప్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యాన్ని ఇంత జయప్రదంగా చేశారనేసి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన ప్రీతమ యాంకర్ గారు వారు కూడా మంచి పట్టుతో యాంకర్ చేసే వారు కూడా మా యొక్క కార్పొరేషన్ తరఫున, గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. సో విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ, డిగ్నిటరీస్ అందరికీ మరొకసారి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన డైనమిక్ లీడర్ మన లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. వారు అనుకున్నట్టుగానే మనకు నీటి ఎద్దడి అంటే ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటిస్తారండి. బట్ మన ప్రాంతం మాత్రం ఎప్పుడు గుక్కటి నీరు కోసం అలమటించిపోయింది. ఖచ్చితంగా మీ ఇంటి దాకా కొలాయి తెచ్చే బాధ్యత మన డైనమిక్ లీడర్ లోకేష్ బాబు గారు తీసుకున్నారు. మీరందరూ మీ దాహార్తిని తీర్చుకుంటారు, సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ ఇంత గ్రేట్ ప్రాజెక్ట్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు శ్రమించిన మన సీఎం సార్కి మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఎంటైర్ క్యాబినెట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఎవ్రీ బెస్ట్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ అండి. వెళ్ళిపోయారండి, ఉన్నారా?